అయితే మీ దోస్తు అమ్మా భువనగిరి కోల్జాగా వామ్మో నీకు దగ్గరనటగా నీకు ఓ నీకు దగ్గర దోస్తు నేను గసంటలో దగ్గర రానిస్తానా గన్నమాట ఏంది బొచ్చాడు పైసలు ఉండే సంపాదించినట్టుగా బాగా. మరి ఎటు పోయినాయా పసదాన్ని 10,000 కోట్లట. 30,000 కోట్లు అన్నారే, అంతేనా? 30 అన్నారు. అయితే అనుకుర్రు భూమి పట్టాలు కాగితాలట ఒక డ్రమ్ము నిండా ఉండేనట. వాళ్ళని వీళ్ళని బెదిరించిన కాగితాలు తీసుకున్నారు, బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకునేదట. బా అయితే ఏమంటుందంటే నయీం కేసులో ఈడీ ఛార్జ్ షీట్ 91 ఆస్తుల స్వాధీనం కోరుతూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్. యజమానులను భయపెట్టి భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు. ఇందులో పాశం శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించినట్లు స్పష్టీకరణ. 10 మందిపై అభియోగాలు నమోదు. ఈ మొదటి దెబ్బ ఈ 4 ముండకోసి ఎండాల కూర్చోను బెల్లిదలిత ఎంత ముద్దుగా పాటలు పాడేది. బెల్లిదలిత 16 పచ్చళ్ళు చేసిండు. అప్పటి నుంచి మొన్నటి దాకా మొన్నటి ఎన్కౌంటర్ దాకా ఎందుకు పట్టుకోలేకపోయారు? ఏమో మరి ఈ రాజకీయాలు లోపల ఎట్టెట్టున్నాయో ఏం కాదు. ఏం తెలిసే జనాలు అనుకుంటున్నదాన్ని ఏదన్నా ఒకటి జనాలు అనుకుంటున్న మాట కూడా ఏం తెలుసా? కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు, తుపాకీ పట్టినోడు తుపాకీతోనే పోతాడు. ఏదో ఒక రోజు కర్మ మాత్రం ఎవరిని వదిలిపెట్టదు, ఆడు నాశనం అయిపోతాడు అనేది జనాల శాపన కూడా ఉన్నది. ఎందుకంటే చేసే పనులు మంచివి కావు కదా. కానీ కేసీఆర్ చేసిన పనులలో ఒక మంచి గొప్ప పని ఏంటంటే ఈ నయీంని ఎన్కౌంటర్ చేయించింది చూసినావా? ఇది ఒక్కటి గొప్ప పని. కేసీఆర్ని ఈ ఒక్క విషయంలో కేసీఆర్ని అభినందించాలి. నువ్వు అన్నట్టు ఈ ముచ్చట అనుకుర్రు కేసీరావయ్య నయీంని కథం చేయించిండు అని అనుకుంటారు. కానీ కథం చేయించింది అంటే ఈయన మీద ఎప్పటి నుంచో ఉన్నది. అయితే ఈయన పట్టుకుందామని పోయేసరికే ఈయన ఏదో మరి ఎదురు కాల్పులు ఏమో జరిపిండట. మరి జరిపినందుకు కాల్పులలో ఈయన పోయిండు అనేది గత ప్రభుత్వంలో గుసగుస కథ కానిచ్చారంటారు. అయితే ఎందుకు కానిచ్చారంటే ఈయన అప్పుడు భువనగిరి ఎమ్మెల్యే అప్పుడు ఎవరో ఉన్నాడట, మాధవరెడ్డి కాదే, మొన్న టీఆర్ఎస్ వచ్చినాక పైలాశేఖర్ రెడ్డి, రెడ్డి ఆయనని చాలా మందిని బెదిరించేదట. భువనగిరి టౌన్కు రావద్దు, మీరంతా రాజీనామా చేయాలి, నేను రాజకీయాలకు వస్తా, భువనగిరి నుంచి పోటీ చేసి నేను గెలిచి చెడసభలలో పోతా అని ఆలోచన ఉండేనట. జనాలు అంటారు, ఇది కూడా వాస్తవమే. జనాలు అనుకుంటుంటే మనం విన్నదే. కానీ ఇది 120% అయితే 90% ఇంకోటి ఉంది. ఏంటది? కవితమ్మ ఆస్తుల మీద కూడా కన్ను పెట్టిండట. సామాన్యమైన పిల్లగాడు చాలా మంది ఆస్తుల మీద పెట్టిండు. కానీ నా బిడ్డ ఆస్తుల మీద నువ్వు కన్ను పెడతావు మొగోడా అని కేసీరావయ్య అగ్గి మీద గుగ్గిరవైండు అనేది గుసగుస. మరి ఆమె ఆస్తుల మీద కన్ను పెడితేనే అయ్య అంత అగ్గి మీద గుగ్గిలమైండు. ఇవాళ అదే అయ్య మరి పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసినట్టు? మరి భజకో ఏమో అంటారు చూడు, చెడు గాడియకు ఎంత టైం పడుతుంది. సరే, ఈ టాపిక్ వేరేగా అయిపోతుంది. కానీ మరి ఈ పైసలన్నీ ఎక్కడ పోయినట్టు? ఈ ఆస్తి పత్రాలు, ఈ పైసలు, లిక్విడ్ క్యాష్ అప్పుడు ఎప్పుడంటే డిమానిటైజేషన్ ఉండే కదా, పైసలు మార్పిడి అప్పుడే కదా ఈయనది అయింది. మరి అప్పుడు ఆ నోట్లు ఎక్కడ పోవచ్చు, ఎట్లా మార్చిండు? జనాలు అయితే ఈ లెక్కలు టీవీలలో పేపర్లలో చూసిర్రు. నయీం ఆస్తులు 10,000 కోట్లు, నయీం ఆస్తులు 10,000 కోట్లు అంటుర్రు. మరి ఈ 10,000 కోట్లు ఎక్కడ ఏమా అని జనాలు అనుకుంటారు. ఇప్పుడు నువ్వేమో 30,000 కోట్లు అంటున్నావు. మరి అయితే జనాలు అన్నదేనే అప్పటి వచ్చిన వార్తలే. ఈ భూముల పేపర్లు, భూముల అవి ఆస్తులు పొట్టు ఉన్నాయి, ఎక్కడ చూడు ఉన్నాయి అని చెప్పేసి విపరీత. గోవాలో కూడా ఉన్నదట నాకు ఆస్తులు అని చెప్పారు అప్పట్లో. ఇక్కడ కాదు, గోవాలో కూడా రబ్బర్ తోటలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చాలా మంది చెప్తారు. మరి అవన్నీ ఎడిపోయినాయో మరి. ఇప్పుడు ఈడీ ఛార్జ్ షీట్ వేసిందంట. ఈడీ ఛార్జ్ షీట్ వేసినప్పుడు మరి ఏం జరుగుతుంది అనేది మనం బయటకు వస్తే మరి రావాలి. మరి కేంద్ర ప్రభుత్వం తిన్నోళ్ళు కక్కుతారా అంటే రాజకీయాలలో ఎట్లా ఉంటుంది అంటే సరెండర్ ఆర్ అరెస్ట్, జైలు. కక్కితే కక్కాలి, జైలు కనవ్వాలి, లేదంటే వాళ్ళకి సరెండర్ అన్న కావాలి, ఏదో ఒకటి జరగాలి. మరి పైసలు ఎక్కడ పోయినాయి? సరే ఎన్నో 30,000 వస్తాయి. కేంద్ర ప్రభుత్వం గట్టిగా తీసుకుంటే కక్కిస్తుంది. ఎవరైతే మింగిరో వాళ్ళు వచ్చి కాలు పట్టుకుంటే మాఫ్ అయితే కూడా మరి. అమ్మో, ఈ కథ కూడా ఉంటుందా? అది కూడా ఉంటుంది. అయితే నాకు ముచ్చట అదికొచ్చే
ఇప్పుడు కోట్ల కోట్ల రూపాయలు తీసుకున్న పెద్ద పెద్ద కోడి జాగలు విజయమాల్య లాంటి కోడి జాగలు బయట దేశంలో అండబెట్టి ఆ బుడ్డ బుడ్డ బట్టలు వేసుకున్న అమ్మాయిలతోటి రాసుకొని పూసుకొని తిరుగుతుంటే ఉమ్, వాళ్ళకు మేము కట్టలేము మేము చేయలేమంటే వాళ్ళనే వదిలిపెడతారు. ఉమ్, ఈ రైతులు సామాన్యులు పేదోళ్ళు ఉమ్, రెక్కాడితే కానీ డొక్క నిండని ఉమ్, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఉమ్, అప్పు తీసుకుంటే వారిని పొరక చేసి ఇంటికి తాళం పెడతారు. ఉమ్. అయితే ఇక ఇప్పుడు రేపు ఈ తిన్న కోడి జాగాలు కూడా పోయి పద్ధతి పడితే ఇక ఊకుంటారా? ఎట్టు- మేము తిన్నాం కానీ మీ దండం పెడతామని కాలు ముక్తి ఊకుంటారా? ఇక అరే ఉత్త కాలు మొక్తారానే బతుకు పాడ కాదు ఏ ఉత్తగానే కాలు మొక్తారా బా నువ్వు ఉత్త కాలు మొక్త వదిలిపెట్టే రకమేనా మరి ఎట్లా ఓహో. ఏముంది ఇంకా బాబట? లెక్కలు ఉంటాయి ఆ లెక్కలకు లెక్కలు సమాధానం చెప్తాయి. ఓహో అబ్బో ఉత్త కాలు మొక్కడే పొద్దుకి దాకా 1000 సార్లు మొక్తారు. ఆహా అట్లా మొక్కరు లెక్కకు లెక్కలు ఉంటాయి. అట్టనా? ఏ లెక్కకు ఆ లెక్క ఉంటుంది. ఆ లెక్కలు అయినాకనే మళ్ళా బయటకు వచ్చి ఏయ్ ఏమీ జరగలేదు అమ్మా ఏమీ దొరకలేదు. అవి దొరికినవి ఉన్న కాడికి మనము న్యాయస్థానం ముందు పెట్టాము. అది అంతవరకే ఉంటుంది. అదే జరుగుతుంది. ఇదే జరిగేది. లోపడి కథ ఉంటుంది ఇద్దరిది ఉంటుంది. మూడో వారికి ఇట్లా బా అట్లా చెల్లి కళ వ్యవహారం ఉందేమే చాలా అమ్మమ్మ